ఓ వారం అయినట్లుంది ఎండ వచ్చి. ఇప్పుడు 8:30కే సక్కత్ ఎండ చూడ. ఎండ అట్లే పలీచని కొడుతుంది. పొద్దునే వేసే సక్కత్ ఎండ అయిపోద్ది. అయితే చలికి కొంచెం కూకోవాలని చూడేసిన రెడీ చేసి కొంచెం కూకొండేసి కరెక్ట్గా 8:30 అయింది. టైం అయ్యి అబ్బాయి తినేసి కూకొని రెస్ట్ ఎత్తుకుంటుంది. ఇప్పుడు కరెక్ట్గా టైం పొంటే మేము ఎక్కాలి. మళ్ళీ 8:30కి ఇస్తేదా 9:30కి ఆడ ఊసూరులో ఉండేకయ్యేది. సో వాళ్ళకి వాళ్ళు పాపం చూసేది పునగరం పోలంట. దానికోసం వాళ్ళకి టైం అయిపోతుందంటే పెద్ద నేను దిగుకోడుగా. దిగు మేము పోయి పొడికి పోయేది అంటే ఇచ్చేపో. ఇన్ని దినాలు స్వెటర్ వేసుకొని పోవాలని తోడను. ఇప్పుడు అయితే ఏమని తెలియ స్వెటర్ ఇప్పేసి పోవాలనే తోడుంది. ఎలా అంటే ఎండ అట్లా కాస్త దానికి ఎచ్చిగా ఉంది. అదే స్వెటర్ వేసుకుంటే ఒక మారు ఉంటుంది. దానికోసం ఇప్పుడు స్వెటర్ ఇప్పి డిక్కీలో పెట్టుకోవాల్సినాను. అట్లా ఎండ కాసుకోని గాలిలో పోయే మారి ఎట్లా ఎచ్చగా పోలే ఎండ. ఈ ఎండలో కొనుక్కోవాలా అంటే నిద్రపోవాలా అని తోడేది నాకైతే మాత్రం. ఎవరికి ఎట్లా తెలియదు, నాకు అట్లా ఇప్పుడు ఎండలో కొనుక్కోండి నిద్రపోతే పాపము అని ఒక ఫీలింగ్. మీకు ఎట్లా తోడుతుంది ఈ ఎండ? 3 దినాలు ఇచ్చుకోండి ఎండ వచ్చినందుకు. ఎండ గాలి అంతా లేకపోతే మన ఎట్లా అయ్యలేము. నిజంగా ఎండ ఉండాలా. అక్కడ వాళ్ళంతా ఎండల్లో పానాలు లేకపోతుందని ఊరు చెప్తారు. ఇక్కడ మన ఊర్లో డబుల్ క్లైమేట్ 2 సైడ్స్ ఉంది. మన ఊరు సైడ్ అంతా మనం ఉండేదే బెటర్ అని నాకు ఉంది. మన ఏరియా సైడ్ అంతా మాకు డైలీ అటు సైడ్ నుంచి అట్లా పెద్ద లోపల పోయేసి తిరగ ఇట్లా వచ్చి మన ఊరు పోయేసి మా బావుని తోడుకొని ఎట్లా డైలీ రొటేట్లు అయిపోయింది. ఇట్లా పోయి ఇట్లా వచ్చేది కదా. వాళ్ళు ఆడ అయితే నేర్చుకోవస్తాను సిన్నోళ్ళు కూడా. సులుగిరి లోపల ఉండే షెడ్లు అయితే గాడి వేసేసి ఇట్లా పోతా ఉన్నాము. ఏంటంటే సులుగిరి లోపల కొంచెం పొడి ఉండే సులుగిరి లోపల వచ్చేసి అట్లే బస్ స్టాండ్కి పోతా ఉన్నాము. నిలుచుకొని ఇటు దగ్గర బస్ స్టాండ్ పొట్టాల కూడా. ఇప్పుడు మనం జేఆర్కి ఆపోజిట్లో దిగుతామో దిగే కాడ అయిపోయి అయితే ముందరికి ఒక మనసు ఉండే. దానికోసం ముందరికి బస్సు కొంచెం మూవ్ అయిపోయా. ఆడైతే దిగేసి నేర్చుకొని ముందరికి పోతాను చూడండి. వాళ్ళు అయితే దిక్కకపోతే ఇట్లా అయిపోతుంది. நீ ஓப்பன் பண்ணுறா ఒక ఆన్లైన్లో పోలీస్ వాచ్ అంట ఆర్డర్ చేసినాము. కరెక్ట్గా వస్తుందో చెక్ చేస్తాము. என்னடா சொல்கிற? கட் பண்ண பரவாயில்ல, வெயிட்டே இல்லை. கரெக்டாக கட் பண்ண ரிட்டர்ன் பண்ணிடலாம். பாட்டி உந்தி புஷ்பா பெரிய வாட்ச் தான். நோ ஆமாண்ணா நோ ராஜண்ணா ஐயா ஐயா ஐயோ ஏமாத்திட்டாங்க நானோ. சரான ஏமாத்து. அதுனா அவர் ஃபோன் அண்ணா இப்போ ஒன்றும் அது அப்படியே நம்ம பேக் பண்ணி கொடுத்துடலாம் மறுபடியும். ஆனால் அது அவர் எத்தனை ஓகே ஓப்பன் பண்ண தரமாட்டாங்க. ரிட்டர்ன் பண்ணலாம். ரிட்டர்ன் அதிலே பண்ணலாம். இந்த மாதிரி ஆர்டர் மாதிரி இருந்துச்சுன்னா உள்ளே வந்து இந்த மாதிரி வேறு இருக்குது அப்படின்னு சொல்லிட்டு அவர்கிட்ட மாற்றலாம். சரி விடு, பரவாயில்ல பரவாயில்ல. இப்போ 400 ரூபாய் கணக்கு ஒன்று 400. நோ ஏன்னா ஒரு ஸ்டெயின்லெஸ் ஸ்டீல் ஒரு வாட்டர் ப்ரூஃப் இல்லை ஒரு இது வேஸ்ட். இது 100 ரூபாய் வாட்ச். அவர் சரௌண்ட் டென்ஷனில் இருக்கார். போமா பாவம். ఇప్పుడైతే మన పొద్దున్నే పోయిందంతా మీకు తెలుసు. దిలీర్ని నా తోడు ఫ్రెండు
ఎవరో రేపు పొద్దునే కొత్త కార్ ఎత్తారంట మన ఫ్రెండ్. దానికోసం ఒక హార్మోన్స్ ఒకటి సూపర్గా చేసి అని చెప్పేసి కార్ డెలివరీకి దానికోసం ఒక హార్మోన్ చేస్తా ఉన్నాము. పూలు తీసుకొని మొన్న మా బాబు గాడి ఎత్తుకుంటున్నాను, గాడి సర్వీస్కి ఇచ్చేసి ఆ గాడి అయితే వస్తుంది కోసమే అట్లే దాంట్లోనే పూలు తీసుకున్నట్లు వచ్చేసినాయి, అన్నీ వేసేసినాయి. సో ఉండే పూలు అంతా తీసి గిడ్లు ఉండేమంటే వేసి లాక్ పీస్ అంతా అయిపోయి జైన్ చేయాల. ఇప్పుడంతా ఇద్దా పోని ఈ పీస్ వేసి పొద్దు నుంచి తిల్లాలి అంతే. మనం ఇప్పుడు చేసింది దానికోసం అసలు లాస్ట్ పైన వచ్చింది, లాక్ కొట్టేసి ఇంక ఫిట్టింగ్ చేసేద్దాం. వేరే లెవెల్ ఉంటుంది ఆరమైతే చూస్తాను, ఈ జైన్ చేసి చూపిస్తాను చేసి. ఫైనల్కి అయితే ఆర్మ్ చేసి కటింగ్ చేసి ఫినిషింగ్ చేసి సూపర్గా ఉంది. ఆర్మ్ అయితే జైన్ చేసి వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు. ఆర్మ్ అయితే ఫినిషింగ్ చేసి సూపర్గా ఉంది. అయ్యే లోపల 11:30 అవుతా ఉంది ఒక ఆర్మ్ వేసేదానికి, అంత టైం పడుతుంది. వేరే లెవెల్ ఉంది ఆర్మ్ అయితే మాట. నా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒక కొత్త కార్ డెలివరీ చేసామంట, దానికోసం ఆర్డర్ ఇచ్చింది, నా బాగా చేసింది. అదే మరి సక్కగా ఉంది ఆర్మ్ అయితే చేసేదానికి. ఆర్మ్ అయితే ఫైనల్ చేస్తే సూపర్గా ఉంది, వేరే లెవెల్. ఎట్లా ఆర్మ్ వాళ్ళు నెంచిన దానికన్నా సక్కగా ఉంది ఆర్మ్ అయితే. ఫినిషింగ్ అంతా అయిపోయాక చేసి బ్యాగ్లో వేసి పండేసి ఇది పనుకోవాలా అంతే. పనుకొని పొద్దున్నే జల్దీ వేసిపోవాలా, బ్యాగ్లో పండేసి. అందుకే బాయ్, గుడ్ నైట్, వేరే లెవెల్.